Welcome to SSV TV5 News Channel. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారైనా ఎక్కడైనా ప్రజలకు సంబంధించిన కట్టడాలు కట్టిర్రా, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, రోడ్లు వేయించిర్రా, మరి డ్రైనేజ్ లైన్లు సరిగా చేసిర్రా, మరి వంతెనలు కట్టిర్రా, ప్రజలకు సంబంధించిన ఎలాంటి ఆసుపత్రులు కట్టిర్రా? కట్టడం మర్చిపోయి మేము కట్టిన దానికి డబుల్ బెడ్రూమ్లు మేము కడితే దానికి రంగులు వేసి, మేము హాస్పిటల్ కడితే రంగులు వేసి మేమే కట్టినాం మేమే చేస్తున్నాం అని చెప్పి ఆహా ఓ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం జోబులో కత్తెర పెట్టుకునేసి ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో నిర్మించిన అనేక వద్దనాలు అయిపోయింది, డబుల్ బెడ్రూమ్లు అయిపోయింది, హాస్పిటల్ అయిపోయింది, ఎప్పుడు రెడీగా చేసి వాళ్ళు రంగులు మార్చటం, వారి కత్తెరలు పెట్టుకొని ఆ కత్తెరించడానికే పనికొస్తున్నారు. కానీ అందుకే అంటారు ఈ కాంగ్రెస్ పార్టీని కత్తర్ల కాంగ్రెస్ అని అంటారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరవండి, సంక్షేమం వైపు వెళ్ళండి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ చేసిన పనులకు అన్నిటికీ ఈ రోజు ముక్కుసూటిగా మా స్థానిక ఎమ్మెల్యే మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేయవలసిందిగా కేసీఆర్ గారికి నేను దయచేసి ఎమ్మెల్యే గారిని కోరారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు పూజ్యులు గజ్జల నగేష్ గారు మరియు మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు, మిగతా డివిజన్ అధ్యక్షులు మాజీ మన వార్డ్ 5 కిరణ్ గారు, మిగతా అందరూ కూడా కమిటీ సభ్యులు నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి కారణము మా వన్ టైం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కమిషన్ల ఎమ్మెల్యే ఎక్కడ పోయినా కక్కుడితే తిరుమలగిరి చెరువును వేయండు, మేమేమో రిలీజ్ చేపిస్తాం, ఫండ్ రిలీజ్ చేపిస్తాం. మేము మొత్తం ఫండ్ రిలీజ్ అయ్యి దాని జియోలు ఇష్యూ అయ్యి పని మొదలు పెడితే ఈయన పోతాడు, అక్కడ పని ఆగిపోతుంది. ఈ కమిషన్ల కోసమా ఏందో ఆశ్చర్యం, పోయే పని జరిగే పని ఆగిపోతుంది. అదట్లనే డబుల్ బెడ్రూమ్లు మేము నిర్మాణం చేసినాం, మేము లబ్ధిదారులకు అందించినాం. కానీ ఆయన ఆపేసి ఉన్న వాళ్ళను ఖాళీలు చేసి అమ్ముకొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల దగ్గర పోయి ఇవ్వాలి, కానీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ల గార్డెన్స్లా దొంగగా పోయి పంచుకుంటాడు, అమ్ముకుంటాడు. అక్కడ కమిషనే, తిరుమలగిరి చెరువు కమిషనే, డబుల్ బెడ్రూమ్లు కమిషనే. ఇవాళ వరకు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదు. పోనీ గివ్వే అనుకుంటే గింత పెద్ద ఆసుపత్రి, 1000 పడకల ఆసుపత్రి, ఒక అదేంటది రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సామ్రాజ్యం అన్నట్టు బాహుబలి సినిమాలో ఎస్ఎస్ రాజమౌళి నిర్మాణం చేసినట్టు ఎవ్వరు ఊహించని విధంగా ఒక 1000 పడకల ఆసుపత్రి ఇక్కడ టిమ్స్ అల్వాల్. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడి నుంచి బొల్లారం నుంచి గాంధీ ఆసుపత్రికి పోతారు, అది ఫుల్ ఉంటే ఉస్మానియా ఆసుపత్రికి పోతారు, షామీర్పేట నుంచి పోతారు, మేడ్చల్ నుంచి పోతారు. ఇవాళ దానికి అన్నిటికీ కూడా అవసరం లేకుండా కేసీఆర్ గారు ఈ నగరం, హైదరాబాద్ యొక్క నగరం పెరుగుతున్నది, దాని విస్తీర్ణ పెరుగుతున్నది కాబట్టి నిరుపేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉచిత వైద్యం కోసం 4 పెద్ద ఆసుపత్రులను, 1000 పడకల ఆసుపత్రులను నిర్మాణాని కోసం భూమి వెతికిర్రు, భూమి దొరికించుకున్నారు, శంకుస్థాపన చేసిర్రు, పునాదులు వేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు 90% పనులు అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి అని చెప్పిర్రు. కానీ తాపకొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, మరి ఏమన్నా ఆమ్యామ్యాలు ఏమన్నా కమిషన్లు అడుగుతాడో మాకు తెలియదు. కానీ పని ముందుకు సాగుతలేదు, దాన్ని ఓపెన్ అవుతలేదు. కానీ 3 సంవత్సరాలకి వెళ్ళి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఇవాళ ఏమున్నది, మళ్ళా వచ్చి రాజకీయ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వాళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ నీ నెత్తి మీద కొడతాం, గుమ్మడికాయ నీ నెత్తి మీద కొడతాం. నువ్వు చేసిన పనే లేదు, అసలు కంటోన్మెంట్ లో చేసింది లేదు. కానీ ఎంతసేపు రీళ్లు, ఫోటోలు, మళ్ళా ఇట్లాంటి స్టేట్మెంట్లు. వాస్తవం కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం 10-11 నెలలు రాగానే 90% పనులు పూర్తయినాయి అని చెప్పిన వాళ్ళు ఇవాళ మరి రేపో మాపో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తయితుంటే ఎందుకు టిమ్స్ అల్వాల్ని ఇంకా ప్రజల సదుపాయం కోసం ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా? కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిపేయాలని రేవంత్ రెడ్డి గారు మీకు అప్పచెప్పారు కాబట్టి ఇవాళ ఏ నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన కార్యక్రమం
మొదలుపెట్టిన ఇలాంటి ప్రాజెక్టులను టైం తీసుకోండి, డిలే చేయండి చివరి వరకు. కాంగ్రెస్ ప్రభుత్వం చివరి వరకు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి రారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 2028 వరకు ఇలాగే నాంచండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. శ్రీ గణేష్ గారు మీకు అందుకే తాపకు ఒకసారి పో, ఫోటో దిగిరా, ఏదో చేస్తున్నట్టు తమాషా చేయి, నువ్వే నడిపిస్తున్నట్టు తమాషా చేయనా? ఇలా మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. ఇవాళ మంత్రి చెప్పింది నిజమా, ఎమ్మెల్యే చెప్తున్నది నిజమా? కేబినెట్ మంత్రి కదా మీరు, సీనియర్ మంత్రి కదా మీరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి కదా మీరు. మీరు ఇక్కడికి ఫస్ట్ రివ్యూ వచ్చినప్పుడు మీరు చెప్పింది ఏంటిది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 90% పూర్తయిందని మీరు ఆనాడు 10 నెలల్లో చెప్తే ఇవాళ 30 నెలలు రావడానికి వస్తుంది మీ ప్రభుత్వం. ఆ 10% పనులు పూర్తి చేసి ప్రజల కోసం అప్పచెప్పడానికి ఏం ఆపుతున్నారు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారు ఆపుతున్నారా, లేకుంటే మా కమిషన్ ఎమ్మెల్యే ఆపుతున్నాడా? అవసరం ఉన్నది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, స్థానిక పోలీసులు కూడా చెప్తున్నారేమో, ఆసుపత్రి ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇది కేసీఆర్ గారు కట్టించింది ప్రజల కోసం. మీరు రావద్దు, ప్రతిపక్షం రావద్దు. ప్రతిపక్షం ఎట్లొస్తుంది? మీరు పర్మిషన్లు తీసుకొని రావాలి. ప్రజా ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి కూడా పోలీసులకు లెటర్ పెట్టి వస్తారా? దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాశ్వతం కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తున్నది. మీరు ఎమ్మెల్యే మీకు చెప్పిండను, ఎమ్మెల్యే మీకు మెసేజ్ పెట్టిండను, ఎమ్మెల్యే మీకు ఫోన్ చేసి చెప్పిండను, బీఆర్ఎస్ వాళ్ళని ఆపుదాం అనుకుంటే మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం. దయచేసి ప్రజల కోసం పనిచేయండి, ప్రజా ఆసుపత్రి కోసం పనిచేయండి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి అని మేము పోలీసు వాళ్ళని కూడా